ఫ్రెండ్స్ వరి నూర్పు చేస్తుంటే ఇలా జరుగుతుందని అస్సలనుకోలేదు. వీడియో చివరిదాకా చూడండి. ఏం జరిగిందో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మా ఫ్యామిలీతో వరి నూర్పు చేయడానికైతే వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్ వరి నూర్పు అంటే మన పూర్వీకుల జీవన శైలిలో చేసే విధానం గుర్తొస్తుంది గదా! ఫ్రెండ్స్ మేము ధాన్యం ఆడిస్తూ ఉంటే గడ్డి కుప్ప మంటలో అంటుకుపోయింది. అది ఎలా జరిగింది? ఎవరు అంటించారు? అని ఒకరికొకరు అడుగుతా ఉంటే కాసేపు తర్వాత తెలిసింది. అది తనంతట అదే అంటుకుందంట. ఫ్రెండ్స్ ఇంతకుముందు అలానే వేరే వాళ్ళు నూర్పు వేసి ఆ గడ్డిని తగలబెట్టారంట. ఆ మంట పూర్తిగా ఆరకుండా అక్కడే ఉన్న చెట్టు మొదలకు అంటుకుంది. ఆ చిన్న నిప్పు రవ్వే ఇలా అంటుకుంది. దీనివల్ల మాకు తలనొప్పి అయిపోయింది. కొన్ని తార్బన్స్ కూడా సగం కాలిపోయాయి. మా అదృష్టం కొలది మా ధాన్యం కాలలేదు. జస్ట్ మిస్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఎలాగో ఒకలాగా ప్లేస్ మారుస్తూ ధాన్యం ఆడించేసాం. మొత్తానికి మా ధాన్యం అన్నీ కుప్పలు నూరిపితే 12 బస్తాలొచ్చాయి. ఈ సంవత్సరం మాత్రం చాలా లాస్ అయిపోయాం. కిందటి సంవత్సరం మొత్తం కలిపి 20 బస్తాల వరకు వచ్చేవంట. దీన్ని బట్టి ఎంత లాస్ అయ్యామో తెలుసుకోవచ్చు. ఏదైతే నేను మొత్తానికైతే ట్రాక్టర్ దగ్గర ఎక్కించి ఇంటికి పట్టుకుపోయాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడి దాకా చూసినందుకు చాలా థాంక్స్. మళ్ళీ ఇంకొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.